ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మాట ఏమిటనంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా బైబిల్స్ తీసి చూడాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎవరి గురించి రాయబడి ఉన్నాయి అని గనక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలుడైన లూకా రాస్తున్నటువంటి మాటలు. అపోస్తుల కార్యములు లూకా అనేటువంటి భక్తుడు రాశారు. అయితే ఇక్కడ ఏమని తెలియజేస్తుంది మనకు అనంటే, ఈరోజు 40 అనే సంఖ్య మీద దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి మాటలు ఈ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతున్న మాటలు. దేని గురించి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాపముల నిమిత్తము శిలువ శ్రమలు అనుభవించి చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా ఈ భూమి మీద సజీవునిగా 40 దినాల పాటు జీవించినట్లుగా, అనేక ప్రాంతాలు సంచరించినట్లుగా, అనేక కార్యాలు ఆ 40 దినాలలో కూడా చేసినట్లుగా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. మరొక్కసారి చదువుతున్నాను, వినండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చనిపోతారు కానీ మరలా తిరిగి లేచి ఈ భూమి మీద సజీవునిగా కొంతకాలం జీవించేటువంటి పరిస్థితులు ఏమి ఉండనేరవు. ఎందుకు? వాళ్ళందరూ మనుషులు, మనందరం మనుషులం గనక. అయితే చనిపోయిన తర్వాత దేవుని సమయంలో ఆ నీతిమంతులు పరలోక రాజ్యానికి, అనీతిమంతులు పాపులు నిత్య నరకానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సృష్టిలో, ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత, ఒకసారి చనిపోయిన తర్వాత మరలా తిరిగి బ్రతికి భూమి మీద సజీవునిగా ఉండేటువంటి అవకాశము దేవుడు ఇవ్వలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన సర్వ మానవాళి పాపముల నిమిత్తము చనిపోయి 3వ దినాన లేచి, లేచిన దినము దగ్గర నుంచి 40 దినాల పాటు అనేక మందికి కనబడుతూ తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, దేవాతి దేవుడు. ఆయన నరావతారునిగా భూమి మీద జన్మించి దేవుని చిత్తాన్ని లేదా తండ్రి చిత్తాన్ని ఒక మనిషిగా ఉండి నెరవేర్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేసిన తర్వాత చనిపోయి 3వ దినాన లేచినా కూడా ఆయన 40 దినాల పాటు పరిచర్య చేసినట్లుగా కూడా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక్కసారి చనిపోయి మరలా తిరిగి 3వ దినాన లేచి ఇంకా 40 దినాల పాటు మనుషులందరికీ కనబడుతూ ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఎందుకంటే అట్టి రీతిగా రుజువుపరచబడాలి అని దైవ ఉద్దేశం. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుడు.
ఆయన గురించి ముందుగా పలికబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుట కొరకు అలాగున జరగటం జరిగింది. ఇది సృష్టి అంతటిలోనే గొప్ప అద్భుతం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద సజీవునిగా తన్ను తాను అదుపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. కనపరుచుకోవటమే కాదు, ఆయన ఏమేం చేశారనంటే దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ, అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రాజ్యముల గురించి, అంటే పరలోక రాజ్యమును గురించినటువంటి ఆ బోధ చేసినట్లుగా మనం చూస్తాము. అయితే మనము ఆ ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ 40 దినాలు యేసయ్య పునరుద్ధారణైన తర్వాత మొట్టమొదటిసారి ఎవరికి కనపడ్డాడు యేసయ్య? ఎవరెవరికి కనిపించారు? ప్రత్యేకంగా ఎవరెవరిని ఆయన దర్శించారు? ఎవరెవరికి తనను తాను కనపరుచుకున్నాడు? ఎంతమందికి ఈ 40 దినాల్లో ఆయన కనపరుచుకున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి క్లుప్తంగా మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆయన 3వ దినాన జామున లేవగానే, పునరుద్ధానుడు అవ్వగానే ఫస్ట్ ఐ విట్నెస్ ఎవరు అని అంటే మగ్దలేనే మరియా. Jesus first appeared to Mary Magdalene outside the empty tomb in Jerusalem. Hallelujah. ఆయన సమాధి నుండి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎవరికి ఆయన పునరుద్ధారుడయ్యాక కనపరుచుకున్నాడు అని అంటే మగ్దలేనే మరియా అనేటువంటి స్త్రీకి ఆయన ఫస్ట్ తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. అది మనము అందరికి తెలుసు, ఆమెను ఓదార్చినట్లుగా మనము చూస్తాం. తర్వాత ఆయన ఎమ్మాయి అనేటువంటి మార్గంలో గుండా 2 శిష్యులకు కూడా ఆయన తనను తాను కనపరుచుకున్నాడు సజీవునిగా అనేటువంటి విషయాలు కూడా మనము జీవ గ్రంథంలో చూస్తాం. ఎమ్మాయి అనే మార్గం నడుస్తూ ఉంటే 2 వెళుతూ ఉంటే వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి వారి మాటలతో పాటు ఆయన కూడా సంభాషించినటువంటి విధానమును మనం చూస్తాం. తర్వాత ప్రత్యేకముగా డౌటింగ్ థోమస్, అంటే తోమా ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యులు ఒక అతను యేసయ్య లేచాడని చెప్పినా కూడా నమ్మలేదే. అతను నమ్మనందున యేసయ్య ఏం చేశాడు అని అంటే స్వయంగా తోమా దగ్గరకి తనంతట తానే వెళ్ళి సజీవునిగా అతని గాయాలను చూపించి మరి కనపరుచుకోవటం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ పీటర్. గలిలయ సముద్రములో, తిబెరయ ప్రాంతంలో ఉన్నటువంటి గలిలయ సముద్రంలో పేతురు మరి కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ పేతురు రాత్రంతా ప్రయాసపడినా ఏమాత్రం చేపలు పట్టలేకపోయాడు కదా. అప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు పేతురు లేదా కొంతమంది శిష్యుల దగ్గరకు పునరుద్ధారుడైన తర్వాత వారికి ప్రత్యక్షపరుచుకున్నారు, తనను తాను కనపరుచుకున్నారు అనేటువంటి వాక్య లేఖనాలు స్పష్టంగా జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. తర్వాత మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు గనక మనం చూసినట్లయితే పౌలు ఇంకా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత ఇంకా ఎంతమందికి కనిపించారు, ఆయన ఎలా ఆరోహణమయ్యారు అనేటువంటి విషయాలు కూడా ఇంకా క్లియర్ గా పౌలు భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము
3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. హల్లెలూయా. పౌలు క్లియర్ గా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనగా పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించారు సజీవునిగా. కొంతమందికి తనను తను కనపరుచుకున్నాడు అన్నాం కదా. ఆ మగ్దలేనే మరియకు ఫస్ట్, తర్వాత తోమాకు, తర్వాత పేతురు, లేదా తన శిష్యులందరికీ కూడా ఆయన తనను తాను సజీవునిగా పునరుద్ధరణైన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నారు. అపోస్తులందరికీ కూడా ఆ కాలంలో ఉన్న అపోస్తులను బడి పిలువబడుతున్నటువంటి వారికి, శిష్యులుగా ఉన్నటువంటి వారికి యేసయ్య పునరుద్ధరణైన తర్వాత వారితో కలుసుకొని వారితో మాట్లాడి తన మహిమను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము. తరువాత ఫైనల్ గా ఆయన 40వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణయ్యాక 40 రోజులు భూమి మీద సంచరించాడు. బ్రతికి సజీవునిగా తను తాను కనపరుచుకుంటా వచ్చారు. సువార్తను కూడా ప్రకటించారు. అపోస్తులను లేదా ఈ 12 మంది శిష్యులను కూడా బలపరిచారు. నేను మీకు తోడుంటాను, మీరు దేవుని నా పరిచర్య చెయ్యండి, తండ్రి చిత్తం నెరవేర్చండి అని వారిని ధైర్యపరిచారు, బలపరిచారు 40 దినాలలో. ఫైనల్ గా ఆయన 40వ దినాన తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు అప్పుడు అందరూ దాదాపు 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఒక్కసారి కనపడ్డారట. హల్లెలూయా. ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన ఎంతమందికి కనిపించారు? పునరుద్ధరణుడైన తర్వాత 40వ దినాన అని కనుక ఆలోచన చేస్తే ఒక్క సమయంలోనే 500 మందికి పైగా ఆయన కనపడ్డాడట. హల్లెలూయా. సో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణుడైన తర్వాత 40 దినాలు భూమి మీద తన శిష్యులకు కనపరుచుకున్నాడు, తనకి ప్రియమైన వారికి కనపరుచుకున్నారు. అలాగే ఆ కాలంలో ఎవరికి ప్రత్యక్షత అనుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఆయన తనను తను సజీవంగా కనపరుచుకొని 40వ దినాన తండ్రి యొద్దకు అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ సృష్టిలో ఈ భూమి మీద ఎవరైనా చనిపోయిన తర్వాత బ్రతికారా? చనిపోయిన తర్వాత ఏ మనిషి బ్రతకటం అనేది లేనే లేదు దేవుని లెక్క ప్రకారము. అయితే సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు పేరట భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి, ఒక మానవునిగా జీవించి, ఆ తర్వాత సమస్త మానవాళి కొరకు లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన శిలువ మరణము నొంది, లేఖనములు నెరవేర్చబడినట్లుగా తిరిగి 3వ దినాన లేపబడి మరలా లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన పునరుద్ధరణుడయ్యాక 40 దినాల పాటు ఈ భూమి మీద అనేక మందికి తనను తాను సజీవునిగా కనపరుచుకొని వారి మధ్యలో సంచరిస్తూ అప్పుడు కూడా అద్భుత కార్యాలు చేస్తూ కొంతమంది మనోనేత్రాలు వెలిగిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఫైనల్ గా 40వ రోజు తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే ఈరోజు నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య పునరుద్ధరణయ్యాక 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలలో 1 లేదా 2 నేను ఉన్న సమయంలో నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. నేను ఇంత క్రితమే చెప్పాను కదా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పేతురు తన శిష్యులు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అయితే యేసయ్య పునరుద్ధరణుడైన తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటనంటే, ఈ పేతురుతో పాటు కొంతమంది శిష్యులు ఏం చేశారంటే తిబెరియా సముద్రానికి వెళ్ళిపోయి లేదా గలిలయ సముద్రానికి అనే ప్రాంతానికి వెళ్ళిపోయి
చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేటువంటి పని చేసేవారు గనక వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి, మరలా తిరిగి పని చేయటానికి, మరలా తిరిగి వ్యాపారం కొనసాగించడానికి వాళ్ళు ఆరంభించినప్పుడు ఆ ఇక యేసు అనే బోధకుడు మనతో లేడు కదా, మన పని మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళారేమో బహుశా. వెళితే ఆ రాత్రంతా కష్టపడ్డారు చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా దొరకలేదట. యోహాను సువార్త 16వ అధ్యాయం అనుకుంటా, ప్రారంభం నుంచి చూస్తే మనకి, సారీ, 21వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఆ రాత్రంతా కష్టపడిన, ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదట. అయితే తెల్లవారిన దాకా ట్రై చేశారు. ఒక్క చేప కూడా పడలేదు. అలసిపోయారు. అలాగే దిగులుతో కూర్చుండిపోయారు అక్కడే అదే ప్రాంతంలో. అయితే సరిగ్గా అదే తెల్లవారుజామున తెల్లవారుతూ ఉండంగా యేసుక్రీస్తు ప్రభువారు, అంటే అప్పటికే పునరుద్ధానుడై ఉన్నాడు యేసయ్య. ఆ పునరుద్ధానుడైనటువంటి యేసయ్య పునరుద్ధానుడిగా మహిమ శరీరములో ఉన్న ఆ యేసుక్రీస్తుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దిగులుతో అలసిపోయినట్టు చూశారు. చూసి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి కుడి వైపున మీ వలలు వేయండి, మీకు చేపలు పడతాయి అని చెప్పాడు. అయితే పేతురు అప్పటికే అలసిపోయి ఉన్నాడు. అయినా పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినా మీ మాట చొప్పున నేను వల వేస్తా. ఈ మాట అనేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడేటప్పుడు పేతురు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టలేదట. మనం ఇంకొక విషయాన్ని, ఎమ్మాయి అనే మార్గంలో ఇద్దరు శిష్యులు బయలుదేరుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు వెళ్ళి కలుసుకొని మాట్లాడుతుంటే ఆ ఇద్దరు శిష్యులు కూడా యేసును గుర్తుపట్టలేదు. ఎందుకు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను కలిసినా కూడా కొంతమందిని ఎందుకు గుర్తుపట్టలేకపోయారు అనంటే, ఆ పునరుద్ధానుడు అవ్వక ముందు, ఆయన చనిపోక ముందు ఉన్నటువంటి ఆ శరీరముతో ఉన్నటువంటి ఆ రూపం వేరు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు అనంటే మహిమ శరీరముతో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్ మగ్దలేనే మరియకు కనబడినప్పుడు ఆమె వెళ్ళి ఆయన్ని తాకటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మరియా ఆగు, ఇప్పుడు నేను మహిమ శరీరముతో ఉన్నాను గనక నన్ను నీవు తాకవలదు, నన్ను నీవు ముట్టకూడదు అని క్లియర్గా చెప్తాడు. అందుకని బహుశా శిష్యులకు పునరుద్ధాడైన తర్వాత పలుమార్లు ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు, ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన్ని త్వరగా గుర్తుపట్టలేదు. అయితే ఎప్పుడైతే పేతురుకి యేసయ్య ఆ మాట చెప్పారో, అయినా నీ మాట చొప్పున వల వేస్తాను అనేటప్పుడు యేసయ్య అని కూడా గుర్తుపట్టలేదట. అయినా ఆ యేసయ్య చెప్పిన మాటకు విధేయత చూపి ఆయన చెప్పినట్టుగా వల వేస్తే జరిగినది ఏమిటి అనంటే, విస్తారమైన చేపలు 2 దోణెలు నిండేటంతగా ఆ పేతురుకు పడటం జరిగింది. అప్పుడు ఆ యేసు అనే నా బోధకుడు యేసయ్య మాతో ఉన్నప్పుడు గతంలో ఇట్లాంటి అద్భుతాలే జరిగాయి కదా, ఈయన కూడా నా యేసే, నా బోధకుడే అని అప్పుడు గుర్తుపట్టి, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అని ఆ సముద్రంలో దుమికినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, 40 అనే సంఖ్య మీదట ఈ రోజున యేసయ్య పునరుద్ధారుడైన తర్వాత 40 దినాలు భూమి మీద తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. చాలా మందికి కనిపించారు. తన శిష్యులకు కనిపించారు, తనకు ప్రియమైన వారికి కనిపించారు, తనని నమ్మని వారి దగ్గరికి వెళ్ళి తనను తాను ప్రత్యక్షపరుచుకొని కనపరుచుకున్నారు. ఆరోహణం అయ్యేటప్పుడు 500 మందికి పైగా ఒకేసారి ఆయన చూసేటట్టుగా అందరూ చూస్తూ ఉండగా పైకి తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది సృష్టిలో భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలిగారు. ఎందుకంటే ఆయన దేవుడు లేఖనములు నెరవేర్చబడట కొరకు ఆయన మానవునిగా జన్మించారు. మానవులందరి పాపాల కొరకు చనిపోయారు. మానవులందరి కొరకు తిరిగి లేపబడ్డారు. అలాగే ఈ నీతిమంతుల కొరకు మరలా తండ్రి యొద్దకు ఆరోహణమయ్యారు.
ఆయన పుట్టడము, చనిపోవడము, తిరిగి లేవడము, ఆరోహణం అవ్వడం, ఇవన్నీ ఎవరి కొరకు అనంటే నీతిమంతులమైన మన కొరకు, పరిశుద్ధులైనటువంటి వాళ్ళందరి కొరకు వాక్య లేఖనాలు నెరవేర్చబడినట్టుగా అది జరిగింది. మనము కూడా నీతిమంతుడైన యేసుని మన హృదయంలోనికి స్వీకరించాక, రక్షించబడిన తర్వాత, ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ భూమి మీద విడిచి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మనము ఇక్కడ ఇక్కడ నిద్రించిన వారంగా ఉంటాము, కానీ ఆ తర్వాత ఎలా యేసయ్యలాగా మనం ఆరోహణం అవుతాము యేసయ్య 2వ రాకడలో. లేదా దేవుని చిత్తం అయితే ఆయన 2వ రాకడ వరకు సజీవులముగా ఉంటే యేసయ్య ఆరోహణమైనట్లుగానే అట్లాగే సజీవంగా మనం ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాక, పునరుద్ధరణయ్యాక 40 దినాల భూమి మీద తను సజీవునిగా, దచ్చాగా, ధైర్యముగా ఆయన బ్రతికి చూపించారు, సజీవునిగా ఉన్నారు. ఆ 40 దినాలు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు, శిష్యులను బలపరిచారు, అపోస్తులను ధైర్యపరిచారు, ఏం చేయాలో తెలియచేశారు, అద్భుతాలు కూడా చేసి చూపించారు. ఆ 40 దినాలు ఆయన మహిమ ఉండి అనేకులకు తాను ఆగుపరుచుకున్నారు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కూడా ప్రయాస పడుతున్నారు కానీ ఫలితం ఉండటం లేదేమో, ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు, ఎంతో ప్రయాస పడుతున్నారు, ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీకు ప్రయాసే మిగులుతుంది కానీ, కష్టమే మిగులుతుంది కానీ, ఆ కష్టానికి ప్రయాసకు తగినటువంటి ఫలాలు మీరు అనుభవించలేకపోతున్నారేమో. అయితే నా దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. ఆ రోజున పేతురు రాత్రంతా ప్రయాసపడినా కూడా వారికి ఏమాత్రం ఒక్క చేప కూడా జాలర్లు అయ్యుండి ఒక్క చేప కూడా పడకపోవటము, అది ఎంత భయంకరమైన విషయము. కానీ దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకంటే దాని తరువాత జరిగే కార్యం కొరకు ఆ పేతురు జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఉద్దేశించి, దానికి ముందు వాళ్ళు ప్రయాసపడినా ఏమీ దొరకకుండా అనుమతించాడు. అదే తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించి వారి అలసటని తీర్చారు, వారి దిగులు చింతను తొలగించాడు. వారి ఊహించిన దానికంటే ఎక్కువ విస్తారమైన చేపలు, ఒక్క 2 దోణెలు, అంటే డబుల్ బ్లెస్సింగ్. మీకు కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికముగా దేవుడు మిమ్మలను దీవించబోతున్నాడట. మీరు ఇప్పుడు ప్రయాసపడిన ఏం పొందుకోలేకపోతున్నారేమో, కానీ దీని వెనక గొప్ప సంగతి ఏమిటనంటే దేవుడు మీ జీవితంలో కూడా ద్వారాలు తెరవబోతున్నాడు, పనులను కల్పించబోతున్నాడు, అవకాశాలు అనుగ్రహించబోతున్నాడు. అప్పుడు వాటి ద్వారా దేవుడు చేయబోతున్న కార్యం ఏంటంటే, మీరు ప్రయాసపడినా దొరకనటువంటి ఫలితాన్ని, ప్రయోజనాన్ని దేవుడు మీరు ఊహించనంత అత్యధికమైనటువంటి ఫలాలను, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడని ఈ రోజు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. ఎందుకు అలాగు అనంటే, తన మహిమను మీ ద్వారా కనపరచడానికి, తన శక్తిని మీ ద్వారా కనపరచడానికి దేవుడు మీతో కూడా ఉండి, మేము ప్రయాసపడినా ఏం జరగలేదు ఒకప్పుడు, కానీ నా దేవుని వాగ్దానం కొరకు నేను కనిపెట్టాను, నా దేవుని మాటను నేను విశ్వసించి ఎదురు చూశాను, ఆయన చెప్పినట్టుగా నా జీవితంలో నేను ఊహించిన దానికంటే, నేను ఎదురు చూసిన దానికంటే అత్యధికంగా చేశాడు అని మీరు సాక్ష్యం చెప్పుట కొరకు, దేవుని మహిమను మీరు చూసేటట్టుగా, దేవుని మహిమ మీ జీవితం కనబడేటట్టుగా దేవుడు అద్భుతములు చేయబోతున్నాడు. దేవుడు తన మహిమను మీ ఎడల కనపరచాలని ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఈ జూమ్ మీటింగ్ కి, ఫోన్ కాన్ఫరెన్స్ లో కలిసిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని జూమ్ మీటింగ్ ముగించుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను ఆయన. 14వ రోజు జూమ్ మీటింగ్ కి తీసుకొని వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు. ఇటు ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళు, జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారు ఎదురు చూసిన కార్యము జరిగించండి, విత్తబడి వాక్యము నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ మహిమను కనపరిచి వారితో మీరున్నారని రుజువు చేసి అయ్యా వారి కన్నీళ్లు తొడవండి, వారి నోటి నిండా నవ్వు కలిగి చేయమని, ఇంకా మిగిలిన జూమ్ మీటింగ్స్ ఆ డేస్ అన్ని కూడా
చక్కగా నడిపించబట్టాన్ని మీరు కృప చూపని రావాల్సిన బిడ్డలందరూ మీరు త్వరపెట్టి తీసుకొని రండి. ఈ వాక్యాల ద్వారా బిడ్డలు ధైర్యపరచబడినట్లుగా తండ్రి వారు తిరిగి లేవనెత్తబడి నీ మహిమపరిచేటటువంటి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పేటటువంటి గొప్ప కార్యాలు చూచినట్లుగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసే నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మనందలి సన్నిధి సహవాసము సదాకాలము కూడి ఉన్న మనందరకును సకల పరిశుద్ధులకు తోడే ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఒకరినొకరు విష్ చేసుకోండి, వందనాలు చెప్పుకోండి. ఈ రోజుతో జూమ్ మీటింగ్ 14 తర్వాత రేపు మరలా 7 గంటలకి మనం కలుసుకుందాం. 7 గంటలకి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఈరోజు 8 గంటలకల్లా క్లోజ్ చేయటం జరిగింది. కాబట్టి రేపు మీరు త్వరపడి 7 గంటలకే జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వాలని దేవుని పేరు కూడా మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందరికీ సెలవు. హలో, చెప్పండమ్మా. హలో అమ్మ, గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు.